తెలుగుని ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ ప్రశాంత్ మనియాల. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తుంది. ఈ సమస్యలో తమకు న్యాయం జరగాలంటూ గడిచిన 2 రోజులుగా దువ్వాడ శ్రీనివాస్ ఇంటి వద్దే టెస్ట్ వేస్తూ ఆవిడ భార్యతో పాటు కుమార్తె సైతం ఇక్కడే ఉండి తమకు న్యాయం చేయాలంటూ పోరాటం చేస్తున్న పరిస్థితి. అసలు వీరికి జరిగిన అన్యాయం ఏంటి, వీరికి ఏ విధంగా న్యాయం జరుగుతుందని వీరు ఆశిస్తున్నారో తెలుసుకునేందుకు ప్రస్తుతం మనతో దువ్వాడ శ్రీనివాస్ కుమార్తె హైందవి ఉన్నారు. ఆవిడ మాటలో తెలుసుకుందాం. మేడం, మీకు ఏం ఇబ్బంది జరిగింది? గడిచిన 2 ఏళ్ళుగా మీరు చాలా స్ట్రగుల్స్ పడుతున్నారు. ఏమైందంటే అందరికీ తెలిసిన స్టోరీయే కదండి. ఆమె ఇల్లీగల్గా మా డాడీతో ఉంటుంది. మేము దానికి ఒప్పుకోవట్లేదు. ఇప్పుడు ఆమె ఇల్లీగల్గా ఉంటే ఎవరి లైఫ్స్ ఎఫెక్ట్ అవుతాయి? నా లైఫ్, మా చెల్లి లైఫ్ ఎఫెక్ట్ అవుతుంది. ఆమెకి ఏ రైట్ ఉంటుందని ఆమె స్టే చేస్తుంది. మేము అది తిరిగి క్వశ్చన్ చేస్తేనేమో ఆయన రెస్పాండ్ అవ్వకుండా తప్పించుకొని తిరుగుతున్నారు. అండ్ అందరూ ఒకటి అంటున్నారు, నాకు అర్థం కాని విషయం ఏంటి అంటే, మేము డబ్బుల కోసం వచ్చాము, ఇన్ని రోజులు మీరు ఎక్కడికి వెళ్ళారు, ఇప్పుడే గుర్తొచ్చారా అని. మేము లాస్ట్ ఇయర్ పలాస వెళ్ళాము. పలాస వెళ్ళిన తర్వాత వాళ్ళు వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేశారు, మా మీద అటాక్ ఇచ్చారు. వాళ్ళ డ్రైవర్ హేమాచలం అని చెప్పి ఒక అతను ఉంటాడు, నా మీదకి చైరెత్తాడు. ఇవన్నీ జరిగినప్పుడు నేను పలాస పోలీస్కి కంప్లైంట్ ఫైల్ చేశాను. కాకపోతే వైసీపీ పవర్లో, ఆ టైంలో వీళ్ళు పవర్లో ఉండడం వల్ల అదంతా వాళ్ళు ఏం చేశారు, మాయం చేసేసారు. అదంతా మళ్ళీ రానివ్వలేదు బయటకు అది. సో మరి ఇదంతా ఏమంటారు? మేము డబ్బుల కోసం చేసామా? లేదు కదా. మరి అప్పటి నుంచి మేము ట్రై చేస్తున్నాం కదా. మేమేదో డబ్బుల కోసం రావాల్సిన అవసరం మాకు లేదు, డబ్బుల కోసం ఇలా గోల్ చేయాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పుడు ఏంటి, ఆయన తప్పు చేస్తే మేము క్వశ్చన్ చేయకూడదా? క్వశ్చన్ చేయకుండా ఏం చేయాలి? ఆయన ఏం చేసినా మేము అలా చూస్తూ ఉండాలా? ఆయన కొడితే కొట్టించుకొని, చంపితే చంపించుకోవాలా? అంటే ఒక్క విషయంలో హైందవ్ గారు క్లారిటీ ఇవ్వండి. ఒక 2-3 ఏళ్ల క్రితం బహుశా మీ మ్యారేజ్ జరిగింది అనుకుంటా. చాలా సందడిగా జరిగింది. మీ నాన్నగారు కూడా చిందులేస్తూ ఇచ్చేస్తూ ఎంతో ఆనందంతో ఆ ఈవెంట్ని జరుపుకున్నారు. ఎప్పటి నుంచి మీకు ఈ డిస్టర్బెన్స్ అనేది స్టార్ట్ అయింది? లాస్ట్ ఇయర్ తర్వాత నుంచి. అంటే ఇంటర్నల్గా ఆయన మా మమ్మీని అవాయిడ్ చేస్తున్నారు, బట్ ఇలా దూరం అయిపోయి బాగా ఓపెన్ అయిపోయిందంటే తర్వాత నుంచి. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి చాలా అనుకోవచ్చు హృదయ విదారక ఘటనే. ఇన్నాళ్ళు ఎత్తుకొని పెంచిన మీ తండ్రి మీ ఇద్దరిపైకి బలమైన రాడ్ పట్టుకొని వచ్చిన పరిస్థితి. ఆ టైం మీ ఫీలింగ్ ఎలా ఉంది మేడం? ఫీలింగ్ కాదు సార్, ఇప్పుడు ఆయన మమ్మల్ని మా మీద బ్లేమ్ చేసి చెప్తున్నారు మేము ఆయన్ని అటాక్ చేస్తున్నామని. కానీ మీరే అందరూ చూశారు నిన్న నైట్ ఏం జరిగిందో. ఆయన మమ్మల్ని అటాక్ చేయడానికి వచ్చారు. ఇప్పుడు ఆయన అటాక్ చేస్తున్నప్పుడు ఆయనకి సెక్యూరిటీ ఎందుకు? ఆర్మ్డ్ ఫోర్సెస్ ఆయనకి సెక్యూరిటీ ఏంటి? మాకు కదా సెక్యూరిటీ ఉండాలి. ఆయన కదా మమ్మల్ని చంపడానికి వస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అసలు నాకు అర్థం కాదు. అంటే ఆయన చంపితే మేము చచ్చిపోవాలా? అంటే మేము మాకు క్వశ్చన్ చేసే రైట్ లేదా? క్వశ్చన్ చేస్తే ఇలానే చేస్తారా? మీ మీద కర్ర ఎత్తేటప్పుడు మీకు ఎలా అనిపించింది మేడం? అంత ఎత్తుకొని పెంచింది ఎలా అనిపిస్తుంది సార్? ఏ డాటర్కి అయినా కన్న తండ్రి అలాగా రాడ్ ఎత్తి అలా అన్ని మాటలు మాట్లాడితే బాధగా ఉంటుంది, ఏడుపు వస్తుంది, బాధగా ఉంటుంది, అన్నీ ఉంటాయి. నిన్న మీరు ఎవరైతే గడిచిన 2 రోజులుగా ఆరోపణలు చేస్తున్నారు, 2 ఏళ్ళుగా నడుస్తుంది, 2 రోజులుగా ఆరోపణలు చేస్తున్నారు కాదు, స్ట్రగుల్ ఎక్కువ హైలైట్ అయింది. ఆ దివ్వెల మాధురి గారు ప్రెస్ మీట్ పెట్టి తాను క్లీన్ వైట్ పేపర్ అనవసరంగా మీ ఇద్దరు నన్ను రాగుతున్నారు అని చెప్పి ఆరోపిస్తున్నారు. అనవసరంగా లాగాల్సిన అవసరం నాకేముంది? మా మమ్మీకి ఏముంది? నాకేముంది? మా చెల్లికి ఏముంది? తను మా డాడీతో పెట్టిన మెసేజ్లు, మా డాడీ తనవి చాటింగ్స్ అన్నీ మా దగ్గర ఉన్నాయి. ఆ ప్రూఫ్స్తోనే మేము మాట్లాడుతున్నాం. తను అసలు ఇంట్లో ఎందుకు ఉంటుంది? మా డాడీతో తనకు ఉండాల్సిన ఎందుకు ఉంటుంది? మా డాడీకి తనకి సంబంధం ఏంటి? తనే కదా నేను చెప్పింది వాళ్ళ హస్బెండ్తో డివోర్స్ అవ్వలేదు, మా డాడీతో పెళ్ళి. అలాంటి ఆమెకి ఏ రైట్ ఉందని ఇంట్లో ఉంటుంది? నాకు అర్థం కాదు. అండ్ తన మీద మేము ఫేక్గా అలిగేషన్స్ చేయడం ఏంటి? మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి కాబట్టి మేము అలిగేషన్స్ చేస్తున్నాం. దీనికి ప్రజలు చెప్పాలి మరి ఇది ఎంతవరకు కరెక్ట్, దీన్ని అందరూ ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు? అన్నట్టు అన్యాయం జరిగిపోయిందని చెప్తున్నారు. గడిచిన 2 రోజులుగా పోరాటాన్ని ఉధృతం చేశారు. ఇక్కడ ఆయన ఇంటి వద్దే టెస్ట్ వేశారు. ఎలా భవిష్యత్తులో
మీ సమస్యకి ఎలా పరిష్కారం దొరుకుతుంది? ఇంటి వద్ద చెప్పండి మేడం. ఆయన ఇల్లు ఏంటి, మా డాడీ ఇల్లు అయినప్పుడు మా ఇల్లు కూడా అవుతుంది. మా డాడీ ఎక్కడ ఉంటే మాకు అక్కడ ఉండే రైట్ ఉంది. ఆయన ఇల్లు మా ఇల్లు వీటి వద్దే తిష్ట వేస్తున్నా మిమ్మల్ని లోనికి రావట్లేదు ఆయన. దీనికి ఎలా న్యాయం జరుగుతుందని బయట మీరు భావిస్తున్నారు? ఆయనకి ఇలా సెక్యూరిటీ ఇచ్చి ఆయన మమ్మల్ని అటాక్ చేస్తే ఆయనకి సెక్యూరిటీ ఇచ్చి ఆయనకి సేవ్ చేస్తుంటే మాకు ఇంకా న్యాయం ఎలా జరుగుతుందండి? ఆయన నిన్న చేసిన అటాక్కి మీరు ఆయనకి ఇంకా సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తారా? అది ఎంతవరకు కరెక్ట్? అది ఇంకా మాకు ఎలా న్యాయం జరుగుతుంది? జగన్ ఇప్పుడు ఆయన అటాక్ చేసిన ఆయనకి ఇంకో విషయం ఏంటంటే ఎమ్మెల్సీ పదవుల్లో కూర్చోబెట్టారు. ఇలాంటి కూతురు మీదే రాడ్ ఎత్తి, వైఫ్ మీదే రాడ్ ఎత్తి కొట్టాలనుకున్న ఆయనకి ఎమ్మెల్సీ పదవుల్లో ఉండే అర్హత లేదు. నేను జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి, పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇది ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుమార్తె హైందవి గారు చెప్తున్నమాట. గడిచిన 2 రోజులుగా ఏదైతే తన ఇల్లు, మా ఇల్లు, మా నాన్నగారి ఇంటి వద్దే పోరాటం చేస్తున్న మమ్మల్ని ఎవరిని దగ్గరికి రానివ్వడం లేదని చెప్పి ఈవిడ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ తమకింత అన్యాయం జరుగుతున్న తిరిగి పోలీసులు మిగిలిన వారంతా ఆయనకే వత్తాసు పలుకుతున్నారని కూడా ఆమె ఆరోపిస్తున్న పరిస్థితి. గతంలో ఏదైతే తండ్రి స్థానంలో ఉండి తన పెళ్లి ఇతర వేడుకలన్నీ ఘనంగా జరిపించిన దువ్వాడ శ్రీనివాస్ నిన్నటి రాత్రి తనపై కర్రతో దాడికి దిగే ప్రయత్నం చేయడం కూడా హృదయ విదారకంగా ఉందని, ఇది జీర్ణించుకోలేని పరిస్థితిగా ఉందని చెప్పి హైందవి చెప్తున్నారు. ఇంకోవైపు ఇలాంటి వ్యక్తికి ఎమ్మెల్సీ పదవి కూడా అర్హుడు కాదని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో పాటు ఆ ఎమ్మెల్సీ పదవి నుంచి కూడా తొలగించాలని దువ్వాడ శ్రీనివాస్ కుమార్తె హైందవి డిమాండ్ చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా టెక్కల్ నుంచి ప్రశాంత్, తెలుగు న్యూస్.